Please do subscribe to Prajabheri News Channel. Positions, sir, one DO, deputy DO, 6 EROs and 55 AEROs and total 1565 polling stations. Sir. 2 urban polling stations and 1063 rural polling stations. Sir. Out of 1565, 1438 Amareddy, sir, 123 of Bonswara Assembly Constituency and 4 of Balkonda Constituency located in Rajana Sircilla district. Sir. This is the schedule of the special summary revision, sir. So this is the door-to-door survey progress, sir. So total this is 14,30,316, sir, and plus based on the draft electoral roll, sir, which is recently published, sir. This draft publication, sir. Total deletions 7,688, sir, and additions 31,219, sir. .50, sir. So we have PWDs 24,321 PWDs are marked in the electoral rolls. 28, sir. So out of EP ratio, Nizamabad urban is the highest, sir, like 760, sir. And remaining all are like in between 7, sir. This is the forms disposal, sir. Form 6 we received 11,945, sir. And out of that only 7 are unprocessed, sir. And total disposal. నమస్కారం తెలియజేస్తూ స్పెషల్ సబ్ రివిజన్ అనేది ఒక మంచి అవకాశం. క్లెన్సింగ్ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన చర్యలు, వాటికి బాగా ఉపయోగపడే సమయం ఇది. ఆగస్ట్ 20th హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ అప్పటి నుండి స్టార్ట్ అయ్యి జనవరి 6th వరకు ఇప్పుడు ఈ ప్రక్రియ ఉంటుంది. ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ ఇది. ఎలక్షన్ ముందు హడావిడిగా చేస్తాం కాబట్టి అప్పుడు కొన్ని జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ విల్ బీ ఇన్ ఎ హరీ, కాబట్టి అప్పుడు ఎక్కువగా సమ్మరీ రివిజన్ పైన కానీ ఎలక్ట్రల్ రోల్ పైన కానీ ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకులే మనకి ఇబ్బంది అని చెప్పేసి కొన్ని వదిలేస్తాను డ్యూరింగ్ ఆర్ జస్ట్ బిఫోర్ ఎలక్షన్. వాటిని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన సంవత్సరాల్లో నౌ 25th, 2025, 2026 ఈ 2-3 years మనం బాగా ఈ సమ్మరీ రివిజన్ని వాడుకొని మన ఎలక్టరల్ ఫెన్సింగ్ ఎంతవరకు సాధ్యమవుతుందో చేసుకుంటే మనకి భవిష్యత్తులో మనం ఎలక్షన్ అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరగడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ వైల్ కమింగ్ ద వెహికల్ కలెక్టర్ గారితో డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళు చెప్తున్నారు దగ్గర బార్డర్ స్టేట్ మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది ఇక్కడ నమోదు చేసుకుంటూ ఉంటారు. బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ బార్డరింగ్ కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువ నమోదు చేసుకొని ఎలక్టరల్ రోల్కి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు దగ్గర నియర్లీ 10,000 to 8,000 were removed. దానివల్ల either removal or additions, it can change the fortunes or whatever it is we can call it of the various contestants. The electoral roll అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఆ క్లెన్సింగ్ అనే ప్రక్రియది ఇప్పుడు ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్లో ప్రతి ఇయర్ మన ఎలక్షన్ కమిషన్ యొక్క డైరెక్షన్ ప్రకారం మనం చేస్తూ ఉంటాం. ఇది ఒక సువర్ణ అవకాశం కాబట్టి వీటిని ఇప్పటివరకు డిస్ట్రిక్ట్లో బాగా చేసుకుంటూ వచ్చారు. either హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ఆర్ తర్వాత డిస్పోజల్. ఇప్పుడు అగైన్ డిస్పోజల్ తర్వాత ఇప్పుడు ఉన్న కార్యక్రమం అవన్నీ కూడా బాగా చేస్తున్నారు. మీరు ఆర్డీఓ ఆఫీసర్స్ విజిట్ చేసినప్పుడు రిజిస్టర్స్ అన్ని వెరిఫై చేస్తారు, ఇంక్లూడింగ్ బిఎల్ఓస్, హౌ దే ఆర్ కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్, హౌ ఇట్ ఈస్ డన్, అడ్రస్ సీరియాటం వైజ్ పెట్టడం, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని ఒకే చోట ఉండేట్టుగా చూడడం,
ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో ఫ్యామిలీ మెంబర్స్ స్ప్లిట్ ఆర్ ఒక ఏరియాలో ఉండాల్సిన అడ్రస్ వ్యక్తి అక్కడ కాకుండా వేరే పోలింగ్ స్టేషన్లో ఉండడం, అటువంటివన్నీ బాగా చేసుకోవడానికి ఇది మంచి అవకాశం కాబట్టి దీన్ని మీరందరూ ఉపయోగించుకుంటున్నారని చెప్పడానికి అవకాశం ఉండకూడదు, వాళ్ళకి అటువంటి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ రావాలి. ఇప్పుడు రిజిస్టర్స్ చూసాను కూడా నేను, పొలిటికల్ పార్టీస్ ఆర్ బీన్ కాల్, దే హావ్ బీన్ టోల్డ్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఐ అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డన్ బై ది ఆర్డీఓస్ అండ్ ద ఈఆర్ఓస్. లెట్ us keep up this good work and let us be as transparent as possible. సో మనం ట్రాన్స్పరెంట్గా ఉంటే ఏదర్ టు ది పొలిటికల్ పార్టీస్ ఆర్ కాల్ ద మీడియా ఆల్సో. మీడియా కూడా అప్పుడప్పుడు పిలిపించి చెప్తూ ఉండండి ఏ విధంగా మనం సమ్మరీ రివిజన్లో మనం చేసిన పనులన్నీ కూడా వాళ్ళకి మీడియా కూడా అందజేస్తూ ఉంటే దే విల్ ఆల్సో బి కెప్ట్ ఇన్ గుడ్ హ్యూమర్ సో దట్ దే ఆల్సో వీఆర్ నాట్ గివింగ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు ఫైండ్ ఫాల్ట్ ఇన్ ఫ్యూచర్. సో I hope that the good work will keep up and will continue with the good work. Thank you very much for the coming year. Thank you. మనము ప్రాసెస్ చేస్తున్నాము, బట్ ర్యాండమ్ గా ఫ్యూ అప్లికేషన్స్ అనేది వెరిఫై చేయండి. అదర్వైజ్ వన్స్ ఫైనల్ పబ్లికేషన్ తర్వాత అప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా అదర్ క్యాండిడేట్స్ వాళ్ళు రైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగానే మనకి ఏవైతే ముఖ్యంగా ప్రైవేటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చాయో అట్లీస్ట్ తహసీల్దార్స్ వీళ్ళు ఒక 5 to 10% ర్యాండమ్ గా వెరిఫై చేస్తే సో దట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ముందే మనము ఎట్ ది స్టేజ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ కట్టెల్ చేయడానికి ఉంటుంది. సో అదేవిధంగా రిమైనింగ్ కూడా ఇప్పుడు నాన్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి సో కొంత మనకి షిఫ్టింగ్స్ కానీ అంటే